ధావ్లో అనగా బంజారా లంబాడీ మహిళల కన్నీటిగాథలు అని అర్థం. బంజారా లంబాడీ మహిళల హృదయాల లోతుల్లోంచి కరుణభరితమైన బాధ చెరువులా ముంచి కళ్లలో నీళ్లు కట్టలు తెంచుకుని జీవనదిలా ప్రవహించే రాగ మధురమైన కన్నీటి భరితమైన గానమునే ధావ్లో అని అంటారు. ఈ ధావ్లో బంజారా లంబాడీ గిరిజన మహిళల తరతరాల నుండి వస్తున్న కన్నీటి జానపద సాహిత్య సంపద. ధావ్లో ప్రత్యేకత: బంజారా లంబాడీ మహిళలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు సుఖ దుఃఖాలను కీర్తిస్తూ జ్ఞాపకాలను నెమరువేస్తూ మధురమైన పాటలను నేటి తరానికి అందిస్తూ సమాజంలో గొప్ప కవయిత్రులుగా గొప్ప గాయనులుగా బంజారా చరిత్రలో జానపద సాహిత్యాన్ని కాపాడుతూ తరతరాలకు అందిస్తున్నారు. ధావ్లో చేసే సందర్భాలు: ఈ ధావ్లో బంజారా మహిళలు యాడిలు పాడుతూ ఏడుస్తారు. ధావ్లో మహిళలు వివిధ సందర్భాలలో వివిధ రకాల పాటలు పాడుతూ ధావ్లో చేస్తారు. ధావ్లో పెళ్లిలో గాని ఏదైనా విషాద సంఘటనలు, ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు గాని, అత్తారింట్లో ఆడపడుచుల వేధింపులు భరించలేక గాని, దూర ప్రాంతపు బంధువులు వచ్చినప్పుడు గాని, తాండ వదిలి కూలినాలికి బతుకుదెరువు కోసం వెళ్ళినప్పుడు గాని, పెళ్లి సమయంలో పెళ్లి కూతురుని అప్పగింతలు చేసేటప్పుడు గాని, పెళ్లి కూతురు తన అమ్మనాన్న ఇంటికి వచ్చినప్పుడు గాని, పెళ్లి కూతురు ఇంటికి తన అమ్మ, నాన్న, అక్క, చెల్లెళ్ళు, అన్నాదమ్ములు వెళ్ళినప్పుడు గాని, వరుని ఇంట్లో పెళ్లి విందు కార్యక్రమంలో వరుని ఇంటి నుండి బయటకు తీసుకొని వచ్చే క్రమంలో గాని ఈ లంబాడీ యాడీలు ధావ్లో చేస్తుంటే రాళ్ల కంటే కఠినమైన మనుషుల మనస్సును కరిగించే శక్తి ఈ ధావ్లోలో ఉంటుందని అనవచ్చును. లంబాడీ యాడీలు తన కొడుకు, కూతురు, తమ్ముడు, చెల్లెలు, అన్నయ్య, అక్కయ్య, అమ్మానాన్న ఇలా బంధువులందరినీ తలచుకుని ఏడుస్తూ వినడానికి రాగయుక్తంగా చేసే మధురమైన శబ్దాల సమ్మేళనమే ఈ ధావ్లో. బంజారా సంస్కృతిలో గోర్ బంజారా మహిళల హృదయాల కన్నీటి గానం ధావ్లోకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గోర్ బంజారాల మహిళల ధావ్లో చాలా బాగుంటుంది. ధావ్లో ఉయ్యాలలా ప్రారంభమై చివరి ఎత్తు స్థానం వరకు చేరి మళ్లీ యథాస్థితికి ఉయ్యాల ఏ విధంగా వచ్చునో అదే విధంగా ప్రారంభం, ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మహిళల గొంతులో ఎన్నెన్నో భావాలు, ఆవేదనలు, మరెన్నెన్నో సాధక బాధలను స్వరంతో ప్రతిఫలించిన ధ్వనులను ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో ఉంటుంది. ఎంత ప్రాధాన్యతను కలిగిన ఈ ధావ్లో మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు జరుపుకునే వివిధ రకాల వేడుకల్లో విషాద ఘటనలో ధావ్లో చేసేటప్పుడు తమ సంబంధీకుల మెడ పట్టి పాడుతూ ఏడవడం ఈ లంబాడీ సంస్కృతిలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఈ బంజారా సమాజంలో కాబోయే పెళ్లి కూతురుకు పెళ్లి 10-15 రోజుల ముందు నుంచే సాయంత్రం అందరూ తాండవాసులు భోజనాలు ముగించుకుని పెళ్లి జరిగే అమ్మాయి ఇంటికి తాండలోని మహిళలు, అమ్మాయిలు, యువతులందరూ వెళ్లుతారు. అందులో కొందరు పాటలు పాడుతుంటే మరికొందరు వధువును ధావ్లో నేర్పిస్తారు. ఇలా రోజు సాధన చేసి పెళ్లి జరిగే రోజు వరకు వధువుకి ఈ ధావ్లో కంఠస్థం చేయిస్తారు. వధువు పెళ్లి మండలంలో వరునితో 3 ముళ్ళు కట్టిన తర్వాత తన భర్త చేతిలో చెయ్యి వేసి 7 అడుగులు వేసే సమయ సందర్భంలో వధువు ధావ్లో ఇలా పాడుతారు: భావేజో వరానే పతియావరే హతేమాయి హతకడి పగమాయి పగబేడి ఘాలదేన బాజు హూబరెగే మారోని భావజో అని వధువు ధావ్లో చేస్తుంది. వధువు తాను ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉన్న తన వదినమ్మతో తన ఆవేదన, భావాలను, పూర్వాపరాలను స్మరిస్తూ మదిలోని భావాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఇక వరుని చేతిలో ఇచ్చి అప్పజెప్పి పక్కకు జరిగినావు అని వదినమ్మతో చెబుతూ తన చెల్లెలు, తమ్ములు, అన్నాలను పొగడ్తలతో ముంచుతూ ధావ్లో పాడుతుంటే శరీరంలోని రోమాలు నెక్కబొడుచుకొని ఆ బాధాలకు తాడలేక వధువు స్నేహితురాలు, పెళ్లి మండపంలో ఉన్న బంధువులు, తాండలోని మహిళలు, యువతులు ఏడుస్తూ భావోద్వేగానికి గురి అవుతారు. మహిళలు ధావ్లో చేసేటప్పుడు మర్యాద పూర్వకంగా సంబోధిస్తూ నాన్నకు బాపోరే బావలో నాయక నసాబీ బాపో అని, అమ్మకు యాడియజే అన్నదమ్ములకు వీరేనా, చెల్లెళ్ళులకు జావేనో, కొడుకులకు లడేకా, కూతురుకు లడేకి, వదినమ్మకు భావేజో, భర్తకు సాయబా ఈ విధంగా అందరినీ గౌరవంగా సంబోధిస్తూ ధావ్లో చేస్తారు. బాధకు ఓదార్పు, భార్య ప్రేమను పంచుకునే భర్త. ఇలా భార్యాభర్తల బంధం జన్మజన్మల అనుబంధం అంటారు. తనకు పోషించే భర్త మరణించిన తర్వాత భార్య సౌభాగ్యానికి, సంతోషానికి గుర్తుగా నిలిచే సింధూరం, టికో, మంగళసూత్రం ఇప్పటి పుస్త్యా అప్ పటి ఘూగరి కాళ్ల మట్టెలు చటకి విడిచి కేవలం సాధారణ దుస్తులు ధరించి మిగిలిన జీవితమంతా మరణించిన భర్తకు గుర్తు చేసుకుంటూ సాయబా కతిదక ఓతో తారిమురతే కతి దికాయని సాయబా
అని చనిపోయిన భర్తను గుర్తు చేస్తూ అర్ధనాద దుమఖ స్వరంతో ఢావ్లో చేస్తుంటే ఏడ్వని వారు ఉండరు. మహిళలు ప్రతి వేడుకల్లో ఏదో ఒక సందర్భంలో ఏడవడం, పురుషుల కంటే మహిళలే కన్నీళ్లు ఎక్కువగా కార్చడం, అంటే ఏడవడం వలన వారి బాధలు కన్నీళ్లు రూపంలో ధారాళంగా ప్రవహిస్తుంది. కాబట్టి పురుషుల కంటే మహిళలకు హృదయఘాతం తక్కువ శాతం ఉంటుందని బంజారా పెద్దల విశ్వాసము. బంజారా మహిళల జానపద సాహిత్య సంపద ఢావ్లో నేటికీ సజీవంగానే ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహాలు లేదు.